హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆంధ్ర క్రానికల్స్, ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్. దాహోద్లో దాదాపు 24,000 కోట్ల రూపాయల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు ప్రధాని మోడీ గారు. ఆపరేషన్ సింధూర్ కేవలం సైనిక చర్య కాదని, భారతీయ విలువలు మరియు భావోద్వేగాల వ్యక్తీకరణ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అన్నారు. నేడు 1.4 బిలియన్ల భారతీయులు ఐక్యంగా మరియు దేశాన్ని వికసిత్ భారత్గా మార్చడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. గుజరాత్లోని దాహోద్లో జరిగిన ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, దేశ పురోగతిని అవసరమైన ప్రతిదీ భారతదేశంలోనే తయారు చేయాలని ప్రస్తుత కాలం డిమాండ్ చేస్తుందని అన్నారు. నేడు దేశంలో ఆధునిక వాహనాలు నడుస్తున్నాయని, దీనికి ఒక పెద్ద కారణం మన దేశం అభివృద్ధి చేసిన కొత్త సాంకేతిక మరియు యువ శ్రామిక శక్తి అని ప్రధానమంత్రి మోడీ గారు అన్నారు. భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి అవసరమైన ప్రతిదీ దేశంలోనే నిర్మించాలని కాలం డిమాండ్ చేస్తుందని, భారతదేశం తయారీ విధానంలో ప్రపంచంలో ముందుకు సాగుతుందని ప్రధాని గారు అన్నారు. దేశీయ అవసరాల కోసం వస్తువులను ఉత్పత్తి చేసిన లేదా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు భారతదేశంలో తయారైన ఉత్పత్తులను ఎగుమతి చేసిన ఈ వృద్ధి నిరంతరం కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఇంగ్లాండ్, సౌదీ అరేబియా, ఫ్రాన్స్ లేదా అనేక ఇతర దేశాలైన అక్కడ నడుస్తున్న రైళ్లలో భారతదేశంలో తయారైన భాగాలు ఉన్నాయని ప్రధానమంత్రి మోడీ గారు అన్నారు. అలాగే మెక్సికో, స్పెయిన్, జర్మనీ, ఇటలీ మరియు ఇతర దేశాల్లో పెద్ద రైల్వే పరికరాలు మరియు భాగాలు భారతదేశంలో తయారు చేయబడి ఎగుమతి చేయబడ్డాయని ఆయన తెలిపారు. మన వివిధ పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు, చిన్న తరహా పరిశ్రమలు అనేక అధిక నాణ్యత భాగాలను ఉత్పత్తి చేయడం ద్వారా అద్భుతమైన పని చేస్తున్నాయి అని ఆయన వ్యాఖ్యానించారు. అవి ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లోకి చేరుకుంటున్నాయి. ఆయన నిన్న మాట్లాడుతూ, ఈరోజు మే 26 అని 2014లో అదే తేదీన తాను మొదటిసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశానని శ్రీ మోడీ గారు గుర్తు చేసుకున్నారు. మొదట గుజరాత్ ప్రజలు నన్ను ఆశీర్వదించారని, తర్వాత కోట్లాది మంది భారతీయులు నన్ను ఆశీర్వదించారని ఆయన వెల్లడించారు. ప్రధానమంత్రి దాదాపు 24,000 కోట్ల రూపాయల బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. దీనితో పాటు రైలు మరియు ఇతర రంగాలకు సంబంధించిన గుజరాత్ ప్రభుత్వం యొక్క వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను కూడా శ్రీ మోడీ గారు ప్రారంభించారు. వీటిలో వెరైవల్ మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ మరియు అహ్మదాబాద్ అండ్ వల్హాద్ మరియు దాహోద్ స్టేషన్ల మధ్య ఎక్స్ప్రెస్ రైళ్లు ఉన్నాయి. అంతకుముందు గుజరాత్లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి శంకుస్థాపన చేయడానికి ముందు ప్రధానమంత్రి వడోదరాలో రోడ్ షో నిర్వహించారు. శ్రీ మోడీని చూసేందుకు రోడ్డుకు ఇరువైపులా పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. రోడ్డు షో సందర్భంగా వారు ఆయనపై పూలరేకుల వర్షం కురిపించారు. తరువాత ప్రధానమంత్రి మోడీ దాహోద్లోని భారతీయ రైల్వేల లోకోమోటివ్ తయారీ ప్లాంట్లను ప్రారంభించారు. ఈ ప్లాంట్ దేశీయ అవసరాలకు మరియు ఎగుమతికి 9,000 HP ఎలక్ట్రిక్ లోకోమోటివ్లను ఉత్పత్తి చేస్తుందని ఆయన తెలిపారు. ఈ ప్లాంట్లో తయారు చేయబడిన మొదటి ఎలక్ట్రిక్ లోకోమోటివ్ను శ్రీ మోడీ గారు జెండా ఊపి ప్రారంభించారు. భారతీయ రైల్వేల సరుకు రవాణా లోడింగ్ సామర్థ్యాన్ని పెంచడంలో లోకోమోటివ్లు సహాయపడతాయి. ఈ లోకోమోటివ్లు పునరుత్పత్తి బ్రేకింగ్ వ్యవస్థలను అమర్చబడి ఉంటాయి మరియు పర్యావరణ స్థిరత్వానికి దోహదపడే శక్తి వినియోగాన్ని తగ్గించడానికి కూడా రూపొందించబడతాయని ఆయన ఈ మీటింగ్లో తెలిపారు. మరి మోడీ గారు ఇంత మహత్తరమైన కార్యాన్ని దాహోద్లో ప్రారంభించినప్పుడు భారతీయులు ఎంతోమంది ఆయనపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇలాంటి గొప్ప గొప్ప రూపొందనలు మన భారతదేశంలో రూపొందిస్తున్నటువంటి మోడీ గారిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, నేను మీ రాజేష్, ఆంధ్ర క్రానికల్స్, ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్. థ్యాంక్ యూ.